కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి జూమ్ సెక్షన్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. ఈ ఆత్మజ్ఞానము అన్నది మనము ఒకసారి వింటే కొంచెం అర్థమవుతుంది, విన్నది ఇంకొకసారి వింటే లోతుల్లోకి వెళ్తాము. ఆత్మజ్ఞానము అంటే అది భగవంతుడి గురించి తెలుసుకునే జ్ఞానం కాబట్టి విన్నప్పుడు అర్థమైనట్లే ఉంటుంది, ఇంతే కదా అనుకుంటాం. కానీ ప్రపంచక జ్ఞానం మీద పెట్టినంత దృష్టి ఆత్మజ్ఞానం మీద పెట్టరు. తెలుసున్నా కూడా, దాని గొప్పతనం తెలుసున్నా కూడా అది పెట్టడం మూలానే మన లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకునే అంత ఉండదు. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి, ఒక మాట పత్రికారు చెప్తే మాకు ఇంకా అర్థం కాలేదు, రాఘరావు గారు చెప్తే అర్థమవుతుంది అంటారు. అంటే మరి పత్రికారి ఉద్దేశాలు ఏంటో ఎంత బాగా అర్థం అవ్వాలి అంటే ఆ లోతుల్లోకి వెళ్ళి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. మరి రాఘరావు గారు అన్ని పనులు ఆపి ఆ ప్రతి మాటని కూడా ఆ లోతుల్లోకి విచారణ విశ్లేషణ చేసి అది మీకు అందిస్తున్న మూలాంచి అర్థమవుతుంది. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఏ విషయమైనా మనం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ అక్కడ విన్నది ఏదో పై అర్థాలు కాకుండా దాని లోతుల్లోకి వెళ్ళగలిగితే అర్థం అంతరార్థం చాలా బాగా అర్థం అవుతుంది. భగవంతుడి గురించి మనం ఏదో తెలిసేసుకుంటాం, మనకు తెలుసున్నది తక్కువ, తెలుసుకోవాల్సింది ఎక్కువ. మనం చాలా తక్కువే తెలుసుకుంటాం. అంటే భగవంతుడు ఆత్మగా అంతర్యామిగా అన్ని జీవులలోని ఉన్నాడు, సృష్టి అంతా ఉన్నాడు. ఈ రెండు ముక్కలు మనకి అర్థమవుతాయి. ఇంకొక మాట కూడా అర్థమైపోయింది, ఏంటంటే మనమే భగవంతులమైనా అట్లా ఉండట్లేదు, మనము ఇంకా జీవులుగానే ఉంటున్నాం. ఎందుకు అంటే ఆ భగవంతుడి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనకు ఉంటే మనం భగవంతుడిగా ఎరుకలో ఉంటాం. ఆ లక్షణాలు మనకు లేవు కాబట్టే ఆ ఎరుకని కోల్పోతున్నాం. అందుకే భగవంతుడు మరి అంతటా అన్నిటా ఉన్నాడు, అన్ని జీవులలోని అంతర్యామిగా ఉన్నాడు అని ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసింది. కానీ ఆ భగవంతుడికి ఇష్టమైన పని ఏంటి, భగవంతుడిని మనము ఏమి అర్థం చేసుకున్నాం అన్నది కొంచెం విశ్లేషణ చేసుకుందాం. మరి భగవంతుడి సృష్టిలో అన్నీ గొప్పవే అంటాం. మరి ఆయన సృష్టిలో అన్నీ గొప్పవైనప్పుడు మనము ఎందుకు కొందరిని ఇష్టంగా చూస్తాము, కొందరిని అయిష్టంగా చూస్తాం చెప్పండి? కొందరిని ఇష్టంగా చూస్తున్నాము, కొందరిని అయిష్టంగా చూస్తున్నాం. అంటే మనకి ఇంకా అక్కడ చెప్తున్నాము అద్వైతంలో ఉన్నామని, ద్వైతంలో జీవిస్తున్నాం. ఎందుకు అలా జీవిస్తున్నాము అంటే మనకి పూర్ణంగా భగవంతుడి తత్వం అర్థం కాలేదు. అర్థమైతే భగవంతుడు సృష్టిలో అన్నీ గొప్పవే, ఆ మంచివాడిని ఆయనే సృష్టించాడు, చెడ్డవాడిని ఆయనే సృష్టించాడు. ఎందుకంటే ఆ చెడ్డతనంలో ఆ అనుభవం వాడు నేర్చుకుంటాడు, వాడి అనుభవం వాడిది. వాడు ఏ అనుభవం నేర్చుకుంటాడో అనుభవం నేర్చుకోవడానికి వాడు వచ్చాడు. మంచివాడ అది వాడి అనుభవం. కానీ రెండు చూసి మనమేం నేర్చుకోవాలి, మంచివాళ్ళ ఉండాలని నేర్చుకోవాలి, ఆ చెడ్డవాడిని చూసి ఇట్లా ఉండకూడదు అని నేర్చుకోవాలి. ఒక జ్ఞాని ప్రతి చోట నుంచి పత్రిసారి చెప్తారు, నేర్చుకోవడం నేర్పించడం ఈ రెండు మూటల కోసమే మనం భూమి మీదకి వచ్చాము. నేర్చుకునే మూట పెద్దదవ్వాలి, నేర్పే మూట పెద్దదవ్వాలని. అందుకే వాడు చెడ్డవాడా వీడు మంచివాడా అనే పేర్లు పెట్టకుండా ప్రతి దాన్ని నువ్వు స్వీకరించగలిగితే నువ్వు ఆత్మజ్ఞానవే అంటాడు ఓషు. సృష్టిలో అవి ఉన్నాయి అంటే అవి కూడా నీకు పాఠాలు నేర్పడానికి. ఒక చెడ్డవాడిని చూసినప్పుడు ఇలా ఎప్పుడూ ఉండకూడదు, ఉంటే అది భగవంతుడికి నచ్చిన లక్షణం కాదు కాబట్టి నేను ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు ఒక తాగుబోతు మనకు ఎదురైనప్పుడు వాడి జీవితంలో వాడి సంసారంలో వాడు పడుతున్న బాధలు కష్టాలు చూసినప్పుడు ఇంకెప్పుడు ఆ తాగుడనే జోలికి వెళ్ళకూడదు అనే పాఠం మనకు అర్థమవుతుంది. ఒక మంచి జ్ఞాని కనపడినప్పుడు ప్రజలందరూ వాడి వల్ల ఎంత బాగుపడుతున్నారో
వాడిని ఎంత బాగా పోడుతున్నారో, ఎంత ఆనందం పడుతున్నారో అని గమనించినప్పుడు మనం ఇట్లా ఉండాలనే పాఠం మనకు వస్తుంది. అందుకే ఊరికే అనేస్తాం భగవంతుడు గొప్పవాడు, ఆయన సృష్టి గొప్పదని. మరి ఆ సృష్టిని సృష్టించిన భగవంతుడు, మరి ఆ సృష్టిని చూసి ఎందుకు మనం విమర్శిస్తున్నాము అంటే మళ్ళీ అక్కడ మర్చిపోతాం. మళ్ళీ ద్వైతంలోకి వెళ్తాం. వీడిలాగా, వాడలాగా, వాడిలాగా. ఎప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా మనము ఎట్లా తీసుకోవాలి అనుకుంటే, ప్రతి దాని నుంచి పాఠం అన్నది నేర్చుకోగలిగితే ఆ పాఠాలు మనకు వస్తాయి. సార్ అదే చెప్తాను, నేర్చుకునే పాఠం, నేర్పే పాఠం నీకు ప్రతి నిమిషము ఉండాలి అని. అది నువ్వు అదే ఓషో చెప్తాడు, నువ్వు దేన్ని విమర్శించకుండా ప్రతి దాన్ని నువ్వు స్వీకరించగలిగితే నీకు జ్ఞానం పెరిగినట్టే. అందుకే నువ్వు జ్ఞానం పెంచుకోవాలి అంటే దేన్ని విమర్శించకుండా, అందుకే పత్రికారు మనకేం నేర్పారు, నో కామెంట్ నో జడ్జిమెంట్ అని నేర్పారు. అంటే పక్కవాడి మీద నేరాలు కాదు, మంచైనా చెడ్డైనా విమర్శించకుండా నువ్వు చేసుకోవలసిన పాఠాలు నువ్వు నేర్చుకో. అది అలా నేర్చుకోగలిగితే మనకి ఎన్నో పాఠాలు వస్తాయి. అది చెడ్డది అని అనుకున్నప్పుడు ఆచరించకుండా ఉండాలి, మంచిది అయినప్పుడు అది నేర్చుకుని ఆచరించాలి. ఇది మన జీవితంలో మనం అన్వయించుకుంటూ, అప్పుడు వీడు ఇలా ఎందుకున్నాడు, వాడు అలా ఎందుకున్నాడు అంటే ఉంటాడు, వాడి గుణాలను బట్టి వాడు ఉంటాడు. ఆ అనుభవం కోసమే వచ్చాడు వాడు. ఆ అనుభవం కోసం వచ్చి అనుభవం పొంది వెళ్తాడు. అలా మనం పేర్లు పెట్టకుండా ఎదిగినట్టే. ఇంకొకటి ఏంటి అంటే, ఒక జ్ఞాని ద్వైతం నుంచి అద్వైతానికి వస్తాడు, భిన్నత్వం నుంచి ఏకత్వానికి వస్తాడు ఒక జ్ఞాని. అంటే వాడు వేరు, వీడు వేరు, వీడు వేరు అని శరీరాలు చూస్తాడు ఫస్ట్. కానీ తర్వాత ఏమవుతుంది, ఆ గురు బోధ వల్ల, ఆ జ్ఞానం నేర్చుకోవడం వల్ల శరీరాలు చూడడం మానేసి ఆత్మని చూస్తాడు. అప్పుడు ఏకత్వంలోకి వస్తాడు. వాడు గొప్పవాడా, వీడు భేదవాడా, వాడి డిగ్రీలు ఉన్నాయా, పదవులు ఉన్నాయా, వీడికి లేవా అనే భేదం ఉండదు జ్ఞానికి. మరి వాడు అందంగా ఉన్నాడా, వీడు అందంగా లేడా, వాడు నల్లగా ఉన్నాడా, వీడు తెల్లగా ఉన్నాడా, ఇవేమీ అవసరం లేదు ఒక జ్ఞానికి. అందరినీ ఆత్మస్వరూపులుగా చూస్తాడు. అదే భిన్నత్వంలోంచి ఏకత్వంలోకి రావడం, అనేకత్వంలోంచి ఏకత్వంలోకి రావడం, అది జ్ఞాని లక్షణం. మనం ఇంకా శరీరాలని, మనసుల్ని చూస్తే, వేరువేరుగా చూస్తే మనం ఇంకా ద్వైతంలో ఉన్నట్టే. మనం శరీరము మనసు రెండు చూస్తే మనం ద్వైతంలో ఉన్నట్టే. ఆత్మని చూడగలిగినప్పుడు జ్ఞానిగా మిగులుతాం. అదే భిన్నత్వంలోంచి ఏకత్వంలోకి రావడమే జ్ఞాని లక్షణం. భిన్నత్వంలో ఉండగలిగామంటే ఇంకా మనమేమి భగవంతుడి తత్వంలోకి రాలేనట్టే. అందుకే జ్ఞాని లక్షణం ఏంటి అంటే, శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మను చూస్తాడు. కాబట్టి భిన్న భిన్నగా ఉన్న రూపాలను కానీ, భిన్నంగా ఉన్న మనస్తత్వాలు కానీ, భిన్నంగా ఉన్న బుద్ధులను కానీ జ్ఞానికి అవసరం లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ ఆత్మని చూస్తారు. కాబట్టి ఈ భిన్న భిన్న రూపాలలో ఉన్నది ఆత్మే, ఈ భిన్నంగా ఉన్న మనస్తత్వాల్లో ఉన్నది ఆత్మే, ఈ భిన్నంగా ఉన్న బుద్ధులలో ఉన్నది ఆత్మే. ఇప్పుడు పత్రికని చూడండి ఒక్కసారి, ఆత్మ అంటాడు, అందరూ నువ్వు ఆత్మవి అంటాడు. వాడు ఇలా ఉంటే చాలా మంది అనుకుంటారు వీడి భుజం మీద చెయ్యేసాడండి, వాడి భుజం మీద చెయ్యేసాడని. ఆయనకి అవి అవసరం లేదు. గొప్పవాడా, భేదవాడా, పదవి ఉందా, పదవి లేదా, అది చూడడు. ఆయన అందరినీ ఆత్మగా చూస్తాడు. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా గమనించండి, వచ్చిన వాడిని భోంచేసి వెళ్ళండి అని చెప్తాడు పత్రిసారు. వాళ్ళతో మేము మాట్లాడడం, వాళ్ళు ఇది అది కాదు, పక్క వాళ్ళకైనా చెప్తాడు, వాళ్ళ భోజనాలు పెట్టించి పంపించండి అని. మరి ధ్యాన యజ్ఞాల్లో అందరూ ధ్యానులే వస్తున్నారా? రారు కదా. కొందరు ధ్యానం చేయలేని వాళ్ళు కూడా వస్తారు. అందుకే పత్రిసారి ముందే చెప్తారు, 24 గంటలు అక్కడ అన్నదానం జరగవలసిందే. ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినా ప్రతి వాడు భోంచేయాల్సిందే. ఇప్పుడు మనం పంపించిన డబ్బులన్నీ అక్కడ అన్నదానం కోసమే పంపిస్తాం. మన గురువు అంత గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. పరమాత్మ మెచ్చుకునే యజ్ఞం పత్రిసారి చేస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞం వంక పెట్టుకుని ఆ గ్రౌండ్ లో ఎవరు వచ్చినా భోంచేయాలని పత్రికాది మహాసంకల్పం. కాబట్టి
అందరికీ భోజనాలు పెట్టమంటాడు. జానులకే భోజనాలు, ధ్యానం చేయలేని వాళ్ళకి అండవు. అంటే ఆయన భిన్న భిన్న వ్యక్తులు అక్కడికి వచ్చినా వాళ్ళ ఆత్మల్నే చూస్తాడు. అందరూ ఆత్మస్వరూపులే అని చూస్తాడు. మనం అట్లా ఉన్నామా లేదా? వాడు నాకు శత్రువు, వాడు నాకు మిత్రుడు అని భావం ఇంకా ఉంటే మనము ద్వైతంలో ఉన్నట్టే. నీకు దైవం పైన నమ్మకం ఉంది అంటే ప్రాపంచిక జీవితంలో క్షమాగుణంతో జీవిస్తావు. ఎందుకు అంటే ఆ క్షమాగుణం నీకు ఎప్పుడు వస్తుంది అంటే దైవం మీద నమ్మకం ఉన్నప్పుడు వస్తుందట. ఎలా అంటే వీడు నాకు శత్రువు, వీడు నాకు మిత్రుడు అని అనుకుంటాం. కానీ అందరూ దైవాలే. దైవంగా వాడి శరీరం, వాడి మనసు ఆ రకంగా సృష్టించబడింది అంటే వాడి అనుభవం కోసమే వాడు కోరుకుని తెచ్చుకున్నాడు. అందరూ ఆత్మస్వరూపులే అని నువ్వు అనుకుంటే మనకి వాడు అజ్ఞానంతో అన్యాయం చేయొచ్చు. చేస్తారు, చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు, మనని తిట్టేవాళ్ళు ఉంటారు, మనని పొగిడే వాళ్ళు ఉంటారు, మనకు అన్యాయం తలపెట్టాలని ఉంటారు, మన ముందు పొగిడి మన వెనకాతల విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. పత్రికారు లోకానికి ఇంత క్షేమం చూసుకోరి తన శరీరాన్ని సుఖాల్ని వదులుకుని అందరికీ జ్ఞానం నేర్పుతుంటే ఆయన్ని విమర్శించిన వాళ్ళే ఉన్నారు. మరి బుద్ధుడినే విషమించి చంపారు, ఓషోని విషమించి చంపారు, మరి శంకరాచార్యులకి శీసుని దాగిచ్చారు. మరి గొప్ప గొప్ప వాళ్ళందరికీ మంచి చేస్తున్నా సరే ఆ మంచిని సహించలేని వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళ విమర్శలకి తోషణ భూషణలకు దూరంగా ఉంటారు ఒక జ్ఞాని. మనం కూడా మన విమర్శించిన వాళ్ళని పట్టించుకోకర్లేదు, మన వల్ల ఈర్ష్య పడిన వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం, మన గమ్యం మీదే మన దృష్టి పెట్టుకుని వాళ్ళని క్షమించి వదిలేయడమే దైవ లక్షణం అంటే. మనం మాట్లాడకుండా వదిలేసాము అంటే క్షమించినట్టే. వెళ్ళి నిన్ను క్షమించేశాను నేను అని మనం ఏం చెప్పక్కల్లా. వాళ్ళ గురించి వాడు నాకు ఇలా అన్యాయం చేశాడు, అలా అన్యాయం చేశాడు అని విమర్శించకుండా మాట్లాడకుండా వదిలేసాము అంటే మనం వాళ్ళని క్షమించినట్టే. మనం నచ్చని వాళ్ళ గురించి మనం మాట్లాడితే మన టైం వేస్ట్. మనకి నచ్చిన వాళ్ళు, మన దగ్గర నుంచి జ్ఞానం కోరే వాళ్ళు గురించి మనము మన శక్తిని, మన డబ్బుని, మన సమయాన్ని ఎంతైనా ఖర్చు పెట్టాలి. ఒక జ్ఞాని విమర్శించిన వాళ్ళని, దూషించిన వాళ్ళని పట్టుకోరండి. తను దగ్గర నుంచి జ్ఞానాన్ని ఆశించిన వాళ్ళ కోసమే మరి దాన్ని చేస్తూ ఉంటారు. మరి నాకైతే మా రాఘరావు గారు బాగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరం సహకరించిందా లేదా అని ఆలోచించరు. వెళ్ళాలి, మాట ఇచ్చాను, వెళ్ళి తీరాలి అంటారు. నేను అక్కడే అనుకుంటా, ప్రకృతి ఆయనకి సహకారం ఇస్తుందేమో చూద్దాం. మనం అందరికీ చెప్తాం విశ్వం కోసం పాటుపడితే విశ్వేశ్వరుడు చూసుకుంటాడు అని. మరి ఇది కూడా అదే జరుగుతుంది కదా. ఆ కోణంలోంచి ఆలోచించాలి, ఆ పాజిటివ్ థింకింగ్ లోనే ఉండాలి అని నేను అనుకుంటా. అందుకే మనం ఎప్పుడూ కూడా రాఘరావు గారు అసలు ఎవరి గురించి పట్టించుకోరు. తన లక్ష్యం జనాల్ని ఎలా ధ్యానంలో దింపాలి, జ్ఞానం ఎలా అందించాలి, వాళ్ళు జ్ఞానం పెంచుకోవడానికి 3 days క్లాస్కి ఎలా రప్పించుకోవాలా అది ఆలోచిస్తారు. అంతే తప్పించి వాడు నాకు అన్యాయం చేస్తాడా, వీడు నన్ను విమర్శిస్తున్నాడా, వీడు నన్ను మాట్లాడుతున్నాడా అని ఆయన పట్టించేకూడదు అసలు. నేను ఆయన చూసి చాలా పాఠాలు నేర్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే జ్ఞాని ఎలా ఉండాలో చదువుతాను, ఆ లక్షణాలన్నీ ఈయనలో వెతుకుతాను. అదే మరి ఆ క్షమాగుణం మనకి ఎప్పుడు వస్తుందంటే అనుక్షణము నేను ఆత్మని, నా చుట్టూరు ఉన్న జీవులందరూ ఆత్మస్వరూపాలే. వాళ్ళ మనసు చెడ్డదైతే ఆ అనుభవం కోసం వాళ్ళు అట్లా వచ్చారు అని మనం అనుక్షణము అనుకోగలిగితే దైవం వీళ్ళని ఇలా ఎందుకు సృష్టించింది అనుకుంటే ఆ దైవం సృష్టి కరెక్టే. అందుకే చెప్తూ ఉంటారు చూడండి, నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. ఈ మాట ఎప్పుడు మనకు గుర్తుండాలి. నేచర్ లో జరుగుతున్నవన్నీ కరెక్టే. మన అజ్ఞానంలో, మన అహంకారంతో మనం వీళ్ళు 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 అంటున్నాం. నేచర్ ఏ పని చేసినా అది కరెక్టే. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి సునామీలు వస్తాయి, వరదలు వస్తూ ఉంటాయి, ఇవో ఎన్నో భూకంపాలు వస్తూ ఉంటాయి. ఏంటి ప్రకృతి ఎంత వెలియ తాండవం చేస్తుంది ఏంటి అంటారు. మరి ప్రకృతి ఎందుకు వెలియ తాండవం చేస్తోంది అంటే అక్కడ జీవులందరూ ఆ ప్రకృతిని నాశనం చేసినప్పుడు
మరి ఏం చేస్తుంది ప్రకృతి? హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. ప్రకృతికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే మరి అవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది భూమి మీద ఉండకూడదు అనుకున్నప్పుడు ప్రకృతి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. వాళ్ళ వల్ల లోకానికి కీడుంటే జరిగే తీరుతుంది అక్కడ. అలాగే మరి యుగాలు చూసుకున్నా అలా రాక్షసులను సంహరించడానికి దేవతలు పుట్టేవారు. అలాగే రామాయణంలో యుద్ధం జరిగింది, మహాభారతంలో యుద్ధం జరిగింది. ఇప్పుడు కొన్ని యుద్ధాలు జరుగుతున్నా ప్రకృతి విరయ తాండవం ఏంటంటే ధర్మబద్ధమైన యుద్ధం, స్వార్థపూరితమైన యుద్ధం కాదు ఇది. ఎందుకంటే కొంతమందిని రక్షించాలి. పాపం పెరుగుతోంది. ఎలా పాపం పెరుగుతోంది అంటే మాంసాహారం వద్దు 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 అని మహాత్ములందరూ చెప్తున్నారు. కానీ వింటున్నామా? మతాలు మారుస్తున్నాం, అన్ని మారుస్తున్నాం. హిందూ మతం లేకపోతే క్రిస్టియన్ మతం, ముస్లిమ్స్ మతాలు మారుస్తున్నారు, కానీ మతులు మార్చుకోవట్లేదు. ఆ మహాత్ములు చెప్పిన మాట వినట్లేదు. అప్పుడు ఏమవుతుంది? మానవుల చేతుల్లో ఆ శక్తి సరిపోనప్పుడు, మానవుల వాక్కు ద్వారా ప్రజలు ప్రభావితం కానప్పుడు ఏం చేస్తుంది? ప్రకృతి విలయ తాండవం చేస్తూ ఉంటుంది. పంట పండించే రైతుకి పంట చేతికి రావట్లేదంటే నేను ఏ పాపం చేశానో అనే విచారణ అక్కడ లేదు. వాడు అనుకుంటాడు నేను ఈ గుడికి వెళ్ళి మొక్కుకున్నాను, ఆ గుడికి వెళ్ళి మొక్కుకున్నాను. మొక్కులతో భగవంతుడిని ఉబ్బించలేము. చేసిన తప్పులు ఆపితే భగవంతుడు క్షమించవచ్చు. కానీ ఏంటి తప్పు? పత్రిగారు లాంటి మహానుభావుడు, బుద్ధుడు లాంటి మహానుభావులు భూమి మీదకి వచ్చారు. శంకరాచార్య లాంటి వాళ్ళు ఎన్నో చెప్పారు. వాళ్ళు అహింస అహింస అహింసలో జీవించండి, హింసను ఆపండి అని. కానీ మానుతున్నారా? ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంటే ఇలాంటి ప్రకృతి విలయ తాండవాలు జరుగుతాయి. అందుకే మనం అన్నీ చూస్తున్నప్పుడు ప్రకృతి ఇలా ఎందుకు ఉంది అని ఒక జ్ఞాని ఎప్పుడు విమర్శించడు, యాక్సెప్ట్ చేస్తాడు. వర్తమానాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నువ్వు జ్ఞానిగా ఎదుగుతున్నట్టే. అలా ఎదగడానికి కావాల్సిన ప్రకృతిని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యాలి. ఆ ప్రకృతి ద్వారానే పరమాత్మ సృష్టిలో అన్నీ చేయిస్తూ ఉంటాడు. సృష్టిని సృష్టించి నీకు అందించినట్టే ఆ సృష్టి వినాశనం కూడా జరిపించి నీకు బుద్ధి తెస్తాడు. ఇది మనం ఒప్పుకోవాలి. అందుకే భగవంతుడు సృష్టిలో అన్ని గొప్ప పనులే జరుగుతూ ఉంటాయి. భగవంతుడు ప్రకృతి ద్వారా అన్ని గొప్ప పనులే, గొప్ప కార్యాలే చేస్తూ ఉంటాడు. నువ్వు ఏ పని చేసినా ఆ పని మీద నీకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. ప్రజల మెప్పు కోసం ఏ పని చెయ్యకు. నీకు ఆత్మగా ఉన్న నువ్వు పరమాత్మ మెప్పు కోసమే నువ్వు పని చెయ్యాలి. ఈవేళ సాధన చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు సాధన ఆత్మ కోసం చేస్తున్నావు. జ్ఞానం పొందుతున్నావు, దేనికోసం పొందుతున్నావు? పరమాత్మ దర్శనం కోసమే. ధ్యానం జ్ఞానం రెండు ఉంటేనే నీకు అవి వస్తాయి. మరి ఈ పొందిన ఆనందం, ఈ పొందిన జ్ఞానం 10 మందికి పంచాలి. ఈ 3 పనుల కోసమే పిరమిడ్ మాస్టర్లు భూమి మీదకి వచ్చారు. పత్రిసారి ఎన్నోసార్లు చెప్పారు. పిరమిడ్ మాస్టర్లు అని పత్రికారు సంబోధిస్తారు, గమనించుకోండి. ఆయన స్పెషల్ పేర్లు ఎవ్వరికీ పెట్టలేదు. నాకు ఈ మధ్య ఎవరైనా ఫోన్ చేసి నేను ఈ గ్రూపు, నేను ఆ గ్రూపు, నేను ఈ గ్రూపు అంటే నాకు ఒక్కొక్కసారి అడిగాలని ఉంటుంది. ఏ పత్రికారు పెట్టిన పిరమిడ్ మాస్టర్స్ అనే పేరు మీకు నచ్చలేదా అంటే, గురువు గారు అనుగ్రహంలో గురువు గారు పెట్టిన పేరు. ఇప్పుడు చూడండి, తండ్రిలో పేరు పెట్టారనుకోండి, బిడ్డలు ఏం చేస్తారంటే కొన్నాళ్ళే ఇటు దాన్ని షార్ట్ కట్ చేసి వివి రావో, వివి వర్మో, ఇట్లా షార్ట్ కట్లు చేస్తుంటారు. అంటే తండ్రి పెట్టిన పేరు ఓల్డ్గా ఉంది, కొత్త పేరు పెడితే స్టైల్గా ఉంటాం అని పిల్లలు మారుస్తూ ఉంటారు. అలాగే పత్రికారు శ్వాస మీద ధ్యాస పెట్టిన అందరినీ కూడా, పిరమిడ్లో ధ్యానం చేసిన అందరినీ కూడా పిరమిడ్ మాస్టర్లు అన్నారు. మరి మనకేమొచ్చింది? పేర్లు మార్చుకుంటున్నాం. పత్రికారు పెట్టారు, మనందరికీ పిరమిడ్ మాస్టర్స్. మరి అంతటి మహానుభావుడు మనందరినీ పిరమిడ్ మాస్టర్స్ అంటే మనకేమొచ్చింది? మధ్యలో పేర్లు మార్చుకుంటున్నాం. ఇదా గురువు గారి మీద కృతజ్ఞత? ఆయన నోటి మాటే ఒక వేదం. ఆయన వాక్యే నువ్వు వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఆచరించగలిగితే మోక్షం. మరి ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చూడండి, కొడుకుల పేర్లు మార్చుకుంటే తండ్రి ఏమీ మాట్లాడట్లే, వాడు ఏడుపు వాడిని అన్నేవులే అని వదిలేస్తున్నాడు.
అట్లాగే పత్రికారు కూడా ఓహో వీడు వేరు అనుకుంటున్నాడేమో అనుకొని ఆయనకేంటి నష్టం? ఇప్పుడు ఒక కెరటం బయటికి వెళ్ళిపోతుంది, నీరుగా మారిపోతుంది, మళ్ళీ కొత్త కెరటం వస్తుంది. వీళ్ళు కూడా అంతే. పిరమిడ్ మాస్టర్లు అనడానికి నామోషికలాగా నేను ఇది, నేను అది, అది అని కొత్త కొత్త పేర్లు ఎట్టుకుంటున్నారు. చూడండి, అక్కడ ఎక్కడో పాట ఉంది, కొత్త దేవుడండి అని. కొత్త కొత్తగా పెరుగుతాయి, కొత్త కొత్తగానే వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ ఆత్మ అని పత్రికారు చెప్పారు. ఆత్మగా జీవించాలి, ప్రతి వాళ్ళని ఆత్మగా దర్శించాలి. అది ఒక జ్ఞాని యొక్క లక్షణం. క్షమ అలవాటు చేసుకోవాలి. నువ్వు చెప్పే పని, చేసే పని, మాట ఇవన్నీ కూడా ఆత్మగా మాట్లాడగలగాలి. ఆ సాధన అంటే ఏంటి అన్నది ముందు అర్థం చేసుకుంటే, ముందు సాధన దేనికోసం సాధన చెయ్యాలి అన్నది ఫస్ట్ ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆత్మ అన్నప్పుడు శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఆత్మే నేను. మనం పెడుతున్న శ్వాస మీద ధ్యాస, ఆ ప్రాణశక్తిని తీసుకుని ఆత్మ వరకు చేరుకోవడమే ప్రాణశక్తి ద్వారా. మనసుతో ఆగిపోకూడదు, బుద్ధితో ఆగిపోకూడదు, ఆత్మగా చేరుకుని ఆత్మశక్తి పెంచుకోవడమే. ఆత్మశక్తి పెంచుకున్నప్పుడు నువ్వు పొందేది ఏంటి అంటే ఫస్ట్ ఆత్మజ్ఞానము. ఆ ఆత్మజ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకునే జ్ఞానం. అంటే ఏంటి? భగవంతుడి లక్షణాలు ఏంటి, భగవంతుడు ఎట్లా ఉంటాడు, ఇవన్నీ నువ్వు తెలుసుకునే జ్ఞానం. ఎంతవరకు నేర్చుకోవాలంటే సృష్టిలో ప్రతి బొట్టు నీకు అర్థం అవ్వాలి, ప్రతి మాట నీకు అర్థం అవ్వాలి. ఎన్నెన్నో గ్రంథాలు మనకి ఇచ్చారు, ప్రతి మాట అర్థమవుతూ ఉండాలి. నువ్వెప్పుడు ఎదుగుతావు అంటే ప్రతి వాళ్ళ నుంచి నేర్చుకోవడం, ప్రతి వాళ్ళకి నేర్పడం. ఈ రెండిటి వల్లే నువ్వు జ్ఞానిగా మిగులుతావు. వాడు వీడు అని పేర్లు పెట్టి ఇది చెడ్డది ఇది మంచిది అనుకున్నావు అంటే నువ్వు ఇంకా ద్వైతంలో ఉన్నట్టే. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, అందరూ ఆత్మస్వరూపులే. వాళ్ళ గుణాలు చెడ్డవి, వాళ్ళ మనసు చెడ్డది. మనసు చెడ్డ మూలాంచి మతులు చెడ్డవైనవి. ఆ మనసు చెడ్డదైనప్పుడు మతులు చెడ్డవుతాయి. మతులు చెడ్డవైన మనిషి ఏమి చేస్తాడురా అన్నారు. మతి బాగోలేనప్పుడు ఏ మనిషి గొప్ప పనులు చెయ్యలేడు. ఎందుకు అంటే శత్రుత్వం పెంచుకున్నవాడు ఎప్పుడూ దాంట్లోనే కొట్టుకుపోతాడు. అందరితోటి మిత్రత్వంగా ఉన్నవాడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు వాళ్ళు, ప్రతి వాళ్ళు. ఇప్పుడు గాంధీ గారు భారతదేశంలో అందరికీ స్వాతంత్రం కావాలన్నారు. వాళ్ళ మాదిగ, వీళ్ళ మాల, వీడు బ్రాహ్మణ, వీడు క్షత్రియ అని ఆయన ఏం చూడలా. భారతదేశాన్ని స్వాతంత్రం కావాలి అనుకున్నాడు. ఆయన గొప్ప జ్ఞాని కాబట్టి అందరూ స్వేచ్ఛగా ఉండాలనుకున్నారు గాంధీ గారు. మరి గాంధీ గారు అంతవరకు వెళ్ళాడు కాబట్టి మహాత్ముడయ్యాడు. మరి పత్రికారు ఏమంటున్నారు? మానవులు ఒక్కలే బాగుపడడం కాదు, సృష్టిలో ప్రతి జీవి బాగా హ్యాపీగా ఉండాలి, అన్ని జీవులకి స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛగా బతకాలి, గొప్పవాడి చేతిలో చిన్న జీవులు మరణించకూడదు, వీళ్ళకు కూడా స్వతంత్రంగా బతకాలి అని పత్రిసారి కోరుకున్నారు. గాంధీజీ మానవులకి, మన భారతదేశానికే కోరుకున్నారు, అందుకే మహాత్ముడు అయ్యాడు. కానీ పత్రిసారు ప్రతి జీవి స్వేచ్ఛగా ఉండాలి. అది ఆ దేశమా, ఈ దేశమా, లేకపోతే ఈ రాష్ట్రమా, ఆ రాష్ట్రమా కాదు, సృష్టిలో ప్రతి జీవి పిపిలాది అంటే ఒక చీమ నుంచి మరి మానవుల వరకు అందరూ స్వేచ్ఛగా జీవించాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన బ్రహ్మర్షి పితామహ అయ్యాడు. బ్రహ్మర్షి తర్వాత పితామహ తర్వాత ఇంక పదవులు లేవండి సృష్టిలో. అంత గొప్ప పేరు మహాత్ముడు తర్వాత కాదు, పరమాత్ముడు అవ్వాలి. బ్రహ్మర్షి అయ్యాడు అంటే మరి అన్ని జీవుల్ని స్వేచ్ఛగా బతకాలి, స్వతంత్రంగా బతకాలి. మానవులకి కాదు స్వతంత్రం, అన్ని జీవులకి. మరి బ్రిటిష్ వాళ్ళు మనని అణగదొక్కారు, మనని ఇది చేశారు, బానిసల కింద చేశారని మరి వెలువెల్లాడేదే. మరి మనం చంపేస్తున్నాం కింద జీవుల్ని. మరి ఇది ఎంత విలువల, అవి ఎంత విలువెల్లాడుతున్నాయి. ఆ జీవుల యొక్క ఆర్తనాదాలు మరి ఇలాంటి మహాత్ములకు తెలుస్తాయి కాబట్టి వాళ్ళ భూమి మీదకి వచ్చి ఈ ఆర్తనాదాలు ఆపడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తారు పత్రిజీ లాంటి మహాత్ములు. మరి అలాంటి మహాత్ములు భూమి మీద ఉండబట్టికే ధర్మం ఇంకా నిలిచి ఉంది. లేకపోతే ఈ ధర్మం కూడా
నశిస్తే మరి ప్రకృతి ఏదో విలయతాండవం చేసి మన కూడా భూమిలో దింపేసేదో లేకపోతే సముద్రంలో కలిపేదో. మరి ద్వాపర యుగానంతరం మరి మహా అహంకారంతో విర్రవీగిన మరి కృష్ణుడు యాదవ వంశంలోనే పుట్టాడు. మరి పుట్టిన మా కృష్ణుడు గొప్పవాడు, ఎన్నో మహత్యాలు చేస్తాడని విర్రవీగి అహంకారాన్ని పెంచుకున్నప్పుడు ఏమైంది? సముద్రం తనలో కలుపుకుంది యాదవ వంశాన్ని. మొత్తం వంశమే నాశనమైంది. ఇప్పుడు మనము పర్వాలేదులే, పత్రి గారు ఏదో చెప్పేశారులే, నష్టమేముంది, ఆయన అలాగే చెప్తాడు, తింటాం అంటే మానవుడు చెయ్యలేని పని ప్రకృతి చేస్తుంది. అందుకని ఇప్పుడు మన తపనంతా ఏంటి అంటే మన గురువు ఏం చెప్తున్నాడో దాన్ని ఆచరించడం, మనం ధ్యానం చేయడం, మనం జ్ఞానం పెంచుకోవడం, మనం శాకాహారిగా మారడం, అందరినీ ధ్యానవంతులు చేయడం, జ్ఞానం చెప్పడం, అందరినీ శాకాహారులుగా మార్చడమే ఇదే మనం గురువుకి ఇచ్చే గురుదక్షిణ. మరి ఇలాంటి జీవితమే మనం జీవించాలి. ఈ జీవితమే లోకం మీద ఉండగానే భగవంతులుగా మారగలిగే జీవితం ఇదొక్కటే. భోగభాగ్యాలు కాదు, సంపదలు కాదు, పిల్ల పాప కాదు, చుట్టాలు బంధువులు కాదు. జ్ఞానిగా ఉండాలి, ఆత్మజ్ఞానిగా బ్రహ్మజ్ఞానిగా ఎదగాలి. మరి అందరినీ శాకాహారులుగా మార్చి అందరికీ ఇది పంచిపెట్టడమే మన లక్ష్యం, మన గురువు ఆశయం నెరవేర్చడం. ఇదే మన పిరమిడ్ మాస్టర్ల యొక్క అంతిమ లక్ష్యం, ఇంకెంతకంటే ఏమీ లేదు. మరి థ్యాంక్ యూ. ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.